ఫోన్ స్పీకర్ పెట్టు. మాధవ్ గారు నేనేనా మాధవ్ గారు మళ్ళా నేనే మాధవ్ గారు టీవీ5 అన్నారు కదా, నేను టీవీ5 స్టూడియో నుంచి మూర్తిని మాట్లాడుతున్నా. మీరేంటి ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు? మూర్తి గారు నువ్వు చెప్తాను అనుకుంటారో అరే నేను పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. అరే నేను ఇప్పుడు ఒకటి కూడా చెప్పలేదప్పా నేను చెప్పింది నేను వేసేసాడు, బాగా వేసేసాడు. నేను చెప్పేది వినండి. చెప్పరా కాకినాడలో పుట్టిన కాకి నాకు కూడా బాధిత మహిళలది, బాధిత బాలికలది ఏదైతే పేర్లను ప్రస్తావించినారో ఆ పేర్లను ప్రస్తావించడమే మీ టీవీ5 లో కూడా టెలికాస్ట్ అయింది. నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా. మీరు చెప్పిందే విన్నా కదా, నేను చెప్పేది వినే ధైర్యం ఉంటే వినండి. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నువ్వు చూడటం తప్ప పొడిసేదేవి లేదని మాకు అర్థమైంది. నేను చెప్పేది వినే ధైర్యం ఉంటే వినండి. ఎందుకు భయపెడతావు? మన వెనకాల పోలంత మంది సైనికులు ఉన్నారు కదా. ఉన్నారు. సుబ్బారావు నేరం చేశాడు, వెంకట్రావు నేరం చేశాడు కాబట్టి నేను నేరం చేసినా తప్పించుకోవచ్చని ఉందా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. మీరు డిఎస్పీగా చేశారు కదా, ఎన్నేళ్ళు డిఎస్పీగా చేశారు? మీరు ఎన్నేళ్ళు డిఎస్పీగా చేశారు? మీరు నెంబర్ 3 అని మండలాల పేర్లు పిల్లల పేర్లు చెప్పడం తప్ప కదా? అవన్నీ నాకు అర్థం కానివి, అవసరం లేనివి. దాని మీద మహిళా కమిషన్ మాజీ చైర్మన్ కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు వచ్చి నోటీస్ ఇచ్చారు. అనంతపురంలోని మాధవ్ నివాసానికి వచ్చిన విజయవాడ పోలీసులు నోటీసులు అందించారు. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఓ ఇంటర్వ్యూలో పోక్సో కేసులో బాధితురాలి పేరు గోరెంట్ల మాధవ్ చెప్పారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. ఫేసులు చూస్తేనే తెలుస్తుందిరా, నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. అవును బాబు. పిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం తప్ప కదా? పిల్లల పేర్లు బయట పెట్టచ్చా? బాధితుల పేర్లు బయట పెట్టచ్చా? పెడితే అది నేరమా కాదా మీకు తెలియదా? మోసపోతానని తెలిసి కూడా చీటర్ నా కొడుకు వీడు చీట్ చేస్తున్నాడు మనని అనిపించి తప్పని పరిస్థితుల్లో మోసపోతూ ఉండేవాడిని. ఒకవేళ మీ నేరం చేస్తే చంద్రబాబు చేశాడు, పవన్ కళ్యాణ్ చేశాడు, వాళ్ళని లోపల పెట్టి నన్ను లోపల పెట్టండి అని అంటే కుదురుతుందా? రే రాధాకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు, లోకేష్ నా కొడుకులారా, ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. నా కొడుకులారా, మీరు చూడాలంటే మీ ఇంటికి వచ్చి వర్జలు చూపిస్తాను. నా కొడక మీ ముగ్గురికి రెడీగా ఉన్నారేమో చూడండి. ఒక డిఎస్పీగా పనిచేశారు, మీరా పోలీస్ ఆఫీసర్? నీ తెలవదు అనుకుంటా, మా వెనకపోతే అన్నున్నాడు. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గత ఎవరికి కావాలి? మీ టీవీ5, మీ చంద్రబాబు, మీ పవన్ కళ్యాణ్ అంటే మీ డిఎస్పీ, మీ వైసీపీ అని ఉండదు. అక్కడ నేరం అంటే నేరమే. మీకు ధైర్యం ఉంటే వాళ్ళ మీద మీరు కేసు పెట్టండి. నేను దాని గురించి కూడా అడుగుతాను. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. మళ్ళీ ఎంపీగా పనిచేశారు, బెదిరిద్దాం అనుకున్నారా ఎవరినైనా? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? ఎన్ని రోజులు వేసా? కానీ మీరేమన్నారు? మీకు నోటీసులు ఇస్తే ఇంటర్నల్ వార్ వస్తుందన్నారు. అంటే అది అంతర్యుద్ధం వస్తుందన్నారు. అంతర్యుద్ధం వస్తుంది అని ప్రకటన ఇస్తే ఐపీసీ ప్రకారం 124A మీకు తెలుసా? ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, ఏమి 125(3 మీకు తెలుసా? బిఎన్ఎస్ కొత్త సెక్షన్లు మీకు తెలుసా? బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమే కాదమ్మా. అంతర్యుద్ధాన్ని ప్రోత్సహించేలా మాట్లాడినందుకు మీ మీద మళ్ళీ కేసు పెట్టచ్చు తెలుసా? నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా అనుకోలేదు. బాలిక పేరు వెల్లడిస్తే ఏం కేసు పెడతారు? పోక్సో. సలహాలు ఇవ్వడానికి వెళ్లి కలహాలు కొని తెచ్చుకున్నాడంట. మీలాంటి వ్యక్తులు డిఎస్పీగా పనిచేశారు కాబట్టి మీ సర్వీసులో ఉన్నప్పుడు సెక్షన్లు ఎలా డీల్ చేశారో సిగ్గుపడుతున్నాను నేను. ఇప్పుడు మన ఊర్లో ఆడికంటే పెద్ద యదవ పొరంపోకు ఎవరున్నారు? ఎదురుదాడి చేస్తారా మనుషుల మీద మిమ్మల్ని ప్రశ్నిస్తే? చిన్న పిల్లలు అత్యాచారానికి గురైన వాళ్ళ పేర్లు, ఫోటోలు వెల్లడించకూడదు. మీరు వెల్లడించారు. ఏదో తప్పైపోయింది అంతే.
ఏదో సరదా కోసం వచ్చాను. అంతర్యుద్ధం వచ్చేస్తుందా మీకు నోటీస్ ఇస్తే? మీకు నోటీస్ ఇచ్చేస్తే అంతర్యుద్ధం వచ్చేస్తుందా? మేము భయపడిపోవాలా? మీ టీవీ5, మీ బిఆర్ నాయుడు, మీ కళ్యాణ్ అంటే మేము పారిపోవాలా? మీరా చెప్పారు నీతులు, మీరా స్పోక్స్ పర్సన్ పార్టీకి. తెలుస్తుంది కదా ఎలా ఉందో మీలాంటి వాళ్ళు స్పోక్స్ పర్సన్ ఉంటే. ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన